అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు లబ్ధిపైనే దృష్టి. సమాజంలో ఈ మాట కొందరు బయటికి అంటారు, కొందరు మనసులో అనుకుంటారు. అయితే నాకేమిటి, ఈ ఆలోచనే రానివారు మహాత్ములు, మహోన్నతులు. ఈ మాటలు స్వార్థానికి బీజాలు లాంటివి. ఇవి వృక్షవృక్షాల మనిషిని అపఖ్యాతి పాలు చేస్తాయి. సాటి మనిషి నిస్సహాయుడై దీనంగా ఈ సహాయం చేసి పెట్టండి అని అడిగినప్పుడు తనకు తోచిన విధంగా తన శక్తి మేర సహాయపడటం కనీస ధర్మం. ఆ సహాయానికి ప్రతిఫలం ఆశించటం కుసంస్కారం. లోకంలో ఎన్నో ప్రాణులు మన జీవన పురోగతికి ఉపయోగపడుతున్నాయి. ఫలితంగా మనల్ని ఏమైనా అడుగుతున్నాయా? నదులు నీరిస్తున్నాయి, వృక్షాలు నీడ, కాయ, పండు కల్పిస్తున్నాయి. బదులుగా అవి ఏమి అడుగుతున్నాయి? ఈ మాత్రం ఇంకిత జ్ఞానం మనిషికి లేకపోతే మనిషి మనుగడకి అర్థమేముంది? సంపద గలవాడు తన సంపదలోంచి కొంతైనా అభాగ్యులకు దానం చేయాలి. ఏమీ లేనివాడు ప్రేమనివ్వాలి, ధైర్యం ఇవ్వాలి, మనసునివ్వాలి, కనీసం ఇచ్చేవారినైనా చూపించాలి. అహంకారాన్ని పెంచే ఐశ్వర్యము దుఃఖహేతువు, లోభత్వాన్ని పెంచే సంపద వినాశహేతువు. నాది అనుకున్న కొద్దీ మిగిలేది అశాంతి. అధికారి తన ఉద్యోగానికి ఫలితంగా ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నాడు. తన విద్యుత్ ధర్మం నిర్వహణ మరిచి అదనంగా ప్రజల నుంచి ఏదో రూపంగా ప్రతిఫలాన్ని ఆశించటం అంటే అవినీతికి అద్దం పట్టడమే కదా. ఈ అత్యాశ అనర్థం. ఇటువంటి అక్రమార్జన ప్రమాదకరం. మన పూర్వీకులైన ఋషులు, తామసులు, అవధూతులు, యోగులు, సాహితీవేత్తలు మన నుంచి ఏం ఆశించి ఇంతటి అపూర్వ సాహితీ సంపదను అందించాడు? ఇంతటి మహత్తరమైన శాస్త్ర సంకేత పరిజ్ఞానం ఇచ్చే ఫలితంగా ఏమైనా అడిగారా? అనుభవించమన్నారు, ఆనందించమన్నారు, అందరికీ పంచమన్నారు. మరి మనం పంచటం లేదే, అమ్ముకుంటున్నాం. ఏవేవో అహిక ప్రలోభాలకు బానిసలమయ్యి సొమ్ము చేసుకుంటున్నాం. ఏదో లబ్ధి చేకూరితేనే బాంధవ్యం, ఏదో రాబడి వస్తేనే స్నేహం, ఫలితం ఉందంటేనే పరిచయం పెంచుకోవటం, లేకపోతే కన్నెత్తి చూడడం. రోడ్డు మీద ప్రమాదం జరిగితే బాధితులను ఆదుకునే ప్రయత్నం చెయ్యం. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనటమే క్షేమదాయకం అన్న కవి పలుకులు ఎంత సత్యముందో, నీది నాది అనుకున్నది నీది కాదురా అన్న కవి మాటలు అక్షర సత్యాలు. సొంత లాభం కొంత మానుకొని పొరుగుబాడికి తోడ్పడవే లేదా అన్న అంతవేదిని చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించడం నేర్చుకుంటే వస్తువులే వచ్చి మన వస్తువుల్ని పోగొడతాయి. ఏ పని చేస్తున్నా ముందు వచ్చే లాభం మీదే ఆశ, లాభం గురించే కల. ఈ వ్యామోహం పోతేనే భక్తికి దాసోహం అంటేనే మానవ జన్మక సార్థక. సంతృప్తి మించిన సంపదే లేదు, అసంతృప్తి మించిన ఆపదే లేదు. అయితే నాకేమిటి అన్న మర్చిపోతే మనకు వచ్చే నష్టమేముంది? అందుకే అంటారు పొరుగువారికి తోడ్పడవే అని చెప్పేసి. మనం పొరుగువారికి తోడ్పడక్కర్లేదు, డబ్బే సహాయం చేయక్కర్లేదు. చెప్పారు కదా, ప్రేమైనా చేయొచ్చు, సహాయమైనా చేయొచ్చు అని. ఓకేనండి, ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం చూస్తూ ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.